పార్టీలో చేర్చుకునే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ స్పష్టం చేశారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ గురువు జానారెడ్డి రుణం తీర్చుకోవడానికి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సీ సమక్షంలో పార్టీలో చేరినట్లు వివరించారు. తమ చేరికను కొంతమంది వ్యతిరేకించడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఘర్ వాపసీ పిలుపు మేరకే స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. ఎటువంటి రాజకీయ లాభాపేక్ష కోసం పార్టీలో చేరడం లేదని, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎవరిపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని భార్గవ్ స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం స్వచ్ఛందంగా పనిచేస్తామని తెలిపారు. చేతిలో ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. అది ఏది చేసినా వాస్తవంగా మనం విమర్శించే ముందల ఒక అవగాహన ఉండాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీ డిబేట్లలో వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళ దగ్గర ఒక మ్యాటర్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఈ నిధుల నుంచి ఇటు మలిపిరు, ఈ నిధుల నుంచి ఇటు మలిపిరు, దాంట్లో అయింది ఇది అయిందని ఒట్టిగా ఇదేంటంటే ఒక వ్యక్తిని మాకు ఇబ్బంది ఏమో, వాళ్ళు వస్తే మాకు సంవత్సరం తర్వాత ఇబ్బంది జరుగుద్దేమో అనే లక్ష్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి క్యారెక్టర్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేం చేస్తారు, ఎవరెక్కడి నుంచి వచ్చిర్రు, మేము 50-60 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. మేము ఈరోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఎవరు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. 50-60 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాం. మేము ఎట్లాంటి వాళ్ళమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కావాలని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. గతంలో మిర్యాలగూడలో ఎప్పుడు లేని సంస్కృతి ఎలక్షన్స్ ముందలో, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర మా దగ్గర మాతో పాటు ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ని చేర్చుకోవచ్చు, సిపిఎం కౌన్సిలర్ని చేర్చుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ఏంటంటే ఎలక్షన్స్లో పార్టీకి లాభమయ్యే పని చేసుకుంటూ పోతారు. మాకు జానారెడ్డి గారి కుటుంబానికి ఉన్న సాన్నిధ్యం, మా కుటుంబానికి అది అందరికీ తెలిసిన విషయం. జానారెడ్డి గారు మా కుటుంబానికి, మేము ఆయన నాయకత్వంలో పనిచేసినాం. మేమందరం కూడా మేము పనిచేస్తున్నాం అంటే అందరం కలిసి సమిష్టిగా తీసుకున్నట్టు, ఎవరి బలవంతం మీదనో ఏదో చేసేది కాదు. మేము ఎలక్షన్స్లో పనిచేయడానికి ఇక వాళ్ళందరినీ కలుపుకొని పోవడానికి, వాళ్ళు పిలిస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జరగలే. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఒక వ్యక్తి, చిన్న వ్యక్తి పెద్ద స్థాయి వ్యక్తిని ఏదైనా మాట్లాడవచ్చానంటే ఎవరెవరినైనా అనొచ్చు. కానీ ఇప్పుడు వాస్తవంగా మనం కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక పేపర్లో రావాలనో ఏదో చేసినానే అవతల వ్యక్తి స్థాయి ఏంది, ఏం మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు 4 నెలలు ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. మేము చేయలేని పనులు 8 నెలలు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక నాయకుడు, ఆయనకు మళ్ళీ పోటీగా చేయాలని వచ్చాను. ఏం పనులు చేయలేదో ఈ పనులన్నీ మీరు చేయలేదు. అదే ఆ అబ్దుల్లా అనే వ్యక్తిని అంట, ఈ పనులు మీరు చేయలేదు, నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ 4 నెలల్లో నేను చేసి చూపెడతా, ఓటుకు పోతా అని చెప్పొచ్చు కదా అతను. మీరు ఎలక్షన్స్ అప్పుడు మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలను మీరు రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ చేయలేదు, ఇదే వేయలేదు, మేము మిగతా పనులు మేము చేస్తామని అతను చెప్పి పని చేయొచ్చు. ఈ 4 నెలల్లో నేను పని చేస్తాను. కలల సుందర్ నగర్కి అటు మనం ఉన్న కాడికి అంతా రోడ్లు వేయించడం అనేది మా శాయశక్తిలో ప్రయత్నం చేసినాం. ఎవరైనా రాజకీయ నాయకుడు మాట ఇస్తాడు, చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈడ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి పబ్లిక్ దృష్టిలో ఏదో చేసేటప్పుడు అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఒక అతను ఊర్లో మొత్తం డబ్బు కొట్టినట్ట, నేను రేపు పొద్దున్న కొండ ఎత్తుతాను. అందరు కూడా అమ్మ ఇట్లా ఉన్నాడు, కొండ ఎత్తుతాడు, ఎట్లా ఎత్తాడో చూద్దామని ఊరు మొత్తం అక్కడికి వచ్చిందట. వస్తే ఇక ఈయన రెడీగా ఉన్నాడు. ఏంది అనంటే మీరు కొండలేపు నా మీద పెట్టరే అన్నాడట. ఇప్పుడు వీళ్ళందరిది అట్లే ఉంది. వాళ్ళు పిలవకుండా మేము దీంట్లోకి వచ్చినాం అని అంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? వాళ్ళు ఏమంటారు, మాతో చర్చించలేదు, మా ఊరితో మాట్లాడలేదు. ఇక్కడైతే వాస్తవం, వారితో చర్చించేదంటే ప్రతి ఒక్క వ్యక్తితోటి మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తితోటి అయితే చర్చిస్తారా లేరా అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలవలేదని నేనే చెప్పిన ఇందాక. కానీ వారితో కలిసి పనిచేయడానికి సిద్ధమని చెప్పినాం. మేము ఎంతసేపు పార్టీలో వాళ్ళు చూసినాం తప్ప మేము గతంలో, ఇప్పుడు నేను కూడా అంటే వాస్తవం నేను 2005లో కౌన్సిలర్ అయినా, 2017 అంటే 11.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా చైర్మన్గా ఉన్నాను. నా భార్య చైర్మన్గా ఉంది. అంతకుముందు నుంచి కూడా నేను పార్టీ
2012లోనే మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు 2016 వరకు నేనే ఉన్నా. అంతకుముందు మా కుటుంబం ఉంది. నేను పనిచేసుకుంటూ వచ్చిన, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, ఎన్ఎస్యూలో కూడా పనిచేసిన, ఎన్ఎస్యూ టౌన్ జనరల్ సెక్రటరీ చేసిన, యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా చేసిన. ఏ రోజు కూడా ఎమ్మెల్యేని అడిగి చేరాలన్న ఇది లేదు. అట్లా గతంలో లేకుండే. ఆ ఉద్దేశంతో జరిగింది తప్ప అచ్చంగా ఎమ్మెల్యే తోటి మాట్లాడాలని అనుకుంటే అది మిస్కమ్యూనికేషన్. వాస్తవంగా అదొక్కటే కారణం అనుకుంటే వారికి నేను చేరాక ఫస్ట్ ఫోన్ చేసిందే వారికి. ఇట్లా చేరినామంటే ఆయన నాకు చెప్పకుండా చేరినవి మా వాళ్ళందరూ బాధపడుతున్నారంటే అన్న నాకే ఉద్దేశం లేదు, రఘువీర్ రెడ్డి గెలుపు జానారెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం చేస్తున్నామని చెప్పినాను. కాదు తర్వాత మాట్లాడతాను, మళ్ళీ వారితో కూడా నేను మాట్లాడలేదు.